ఏమైనది ఇది సార్ ప్రాంతీయ వ్యూహాలు స్టార్ట్, కుల వివాదాలు తీవ్రం, వైసీపీ న్యూ గేమ్, డైవర్షన్ ఎవరిది? ఇది కూడా ఈరోజు పొద్దునుంచి చూస్తే మీరు మొన్న అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, అప్పుడు పగలగొట్టడం 5-6 గంటలు, అప్పటి నుంచి సోషల్గా కొత్త సమీకరణం. ఆయన కూడా ఒక వర్గానికి చెందిన నాయకులందరినీ కలుసుకున్నారు. ఇటు గోదావరి జిల్లాలో కానీ అక్కడ ఉత్తరాంధ్రలో కానీ ఇదంతా అయింది. ఈరోజు ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, నిజానికి ఆయన ఏమి జగన్కు వేరే భక్తుడు కూడా కాదు, కొద్దిగా గొప్ప కొంత అసంతృప్త వాదే అయినా కానీ ఆయన ఈరోజు పొద్దున్నే మీడియాతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంకా మీరు అన్ని అమరావతిలోనే పెడతారా, మిగతా ప్రాంతాల్లో నిర్లక్ష్యం చేస్తారా, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం 1000 కోట్లు కేటాయించడానికి మీకు మనసు రాలేదా, ఇలా చేస్తే ప్రాంతీయంగా వివిధ చోట్ల ప్రాంతీయ అసంతృప్తులు ఇవన్నీ కూడా వస్తాయి, దానికి రాష్ట్రం గురవుతుంది, జాగ్రత్త అని చెప్పి ఆయన తీవ్ర స్థాయిలో ఆయన చెప్తున్నారు. అసలు వైజాగ్ రాజధాని అన్నప్పుడు కూడా ఇలాంటి చర్చలు అప్పుడు వచ్చాయి. నిజానికి చేసిందేం లేదు, యాజ్ ఐ సెడ్ ప్రాక్టికల్గా జరిగిందేం లేదు. అదే సమయంలో శివ ఈయన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు చిన్ని ఆయన కూడా మీడియాని పిలిచి కావాలని ప్రాంతీయమైనవి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు, విజయవాడకు అమరావతికి పోటీ పెడతారా, అమరావతి డెవలప్ అయితే ఆటోమేటిక్గా విజయవాడకే కదా అదంతా వచ్చేది అని ఎప్పుడు వీళ్ళ మావిగన్ అన్నదానికి, ఈ మావిగన్ అన్నది ఒక విధంగా మిగతా ప్రాంతాలకు దీనికి పోటీ పెట్టే ఒక ఇది, అలాగే కోస్తా జిల్లాల మీద వ్యతిరేకత లేదు, ఈ మొత్తాన్ని ఇక్కడిక్కడే పోటీ పెడుతున్నారు, ఇలాంటి వాతావరణం ఉంది. సోషల్ కాంపోజిషన్, సామాజిక వర్గాల పొందికి కూడా ఈ ప్రాంతాల్లో డిఫరెంట్గా ఉంది. సో ఈ కోణంలో ఇక్కడి నుంచి కేసీఆర్ చిన్ని, అక్కడి నుంచి ధర్మాన ప్రసాదరావు మాట్లాడినవి కనుక చూస్తే ఖచ్చితంగా ఒక సరికొత్త ప్రాంతీయ కోణాలు, ప్రాంతీయ రాజకీయాలు మొదలైనట్టు కనిపిస్తుంది. రాయలసీమ మీద అది వరకే రాయలసీమ ప్రాజెక్టులు వాటన్నిటి మీద ఉంది. కొంతమంది రాయలసీమ నాయకులు కూడా నిన్న ఈ రోజులో వాళ్ళు మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడడం కాదు, అక్కడ కూటమిలోనే ఉన్నటువంటి మా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నేను రాజీనామా చేస్తున్నాను, అసలు ఏం పనులు జరగడం లేదు, ఎవరు వినడం లేదు అని ఆదినారాయణ రెడ్డి, ఆయన కడప కదా ఖచ్చితంగా, ఆయన గతంలో ఇటువైపు ఉన్నారు కూడా. సో ఆదినారాయణ రెడ్డి ఆయన ఒక ప్రకటన ఆయన కూడా చేస్తున్నారు, రాయలసీమలో ప్రాజెక్టులు వీటి మీద ఆందోళన చేస్తామని గతంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 2-3 చోట్లకు ఉద్యమాలు, అంటే ఇటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ, ఇప్పుడు ప్రధానంగా అదే కదా, ప్రకాశం జిల్లాకు కూడా న్యాయం జరగట్లేదు. సో ప్రాంతీయ కోణాలు అది చర్చలో కూడా వైసీపీ వాళ్ళు తరచు ఎవరు గతంలో చేయొద్దన్నారు, చేసింది నిజంగా జరిగింది ఏంటి అనే ప్రశ్న ఒకటి ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే డెఫినెట్గా ఇది జరిగింది, గేమ్ చేంజర్ అనేది అక్కడ ఇక్కడ ఏం జరగలేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఎన్ని చెప్పినా అన్ని ప్రాంతాలకు కాకుండా ఆయన ఏమో బటన్ నొక్కడము, ఈయనేమో అమరావతి ఇది అనుకుంటూ టైం అయిపోయింది. ఇప్పుడు కూడా 2 ఏళ్ళే ఉంది, సమయం ఎక్కువ ఏం లేదు. కాబట్టి ఇటు సామాజిక కోణం అటు ప్రాంతీయ కోణం 2 వస్తున్నాయి అనే ఒక సందేహం మటుకు కలుగుతుంది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇదంతా డైవర్షన్ అని, రాజధాని సమస్య నుంచి డైవర్షన్ చేయడానికి మీరు ఇవన్నీ తీసుకొని వస్తున్నారు అని మళ్ళీ ఆరోపణ. ఇప్పుడు ఆయన కూడా ఆరోపిస్తున్నాడు, ఎంపీ గారు కూడా, వీళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. ఎవరిని డైవర్ట్ చేస్తున్నారు? ఇంకో తమాషా మావిగన్ ఏంటి, అసలు చంద్రబాబు నాయుడు గారు 11 ఏళ్ల కిందటే బందర్ పోర్టు దాని ప్రాధాన్యత అంతా చెప్పారు అని మావిగన్కు పోటీగా చంద్రబాబు అప్పుడు చెప్పినవి అవి ఇవి కొంతమంది ట్వీట్లు పెడుతున్నాడు. మరి 11 ఏళ్ళు చెప్తే ఇంతవరకు ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు అని వీళ్ళు. సో ఇప్పుడు ఇది ఏమైంది, అమరావతిలో ఏం జరుగుతుంది అనేది వేరే చర్చ. అమరావతి ఎప్పుడు ఎలా అన్న ప్రశ్న కంటే కూడా ఈ రకరకాల అంశాలన్నీ కూడా తీసుకొని వచ్చి హైకోర్టు ఏమైంది కర్నూలులో, నిజంగా హైకోర్టు ఏమైంది, అసలు హైకోర్టు గురించి గట్టిగా అడిగారా? అందరూ హైకోర్టును బలపరిచారు, అందరూ. తెలుగుదేశం పార్టీ కూడా కర్నూలు హైకోర్టు వరకు మేము బలపరుస్తున్నాం, అక్కడ పెట్టవచ్చు అన్నారు. నిర్దిష్టంగా చర్యలు ఏం జరిగాయి? తులసిరెడ్డి గారు నిన్న నాడిపేటలోనే ఇంకొక పేరు ప్రస్తావిస్తున్నారు, ఆయన కూడా నేను మీరు అబ్జర్వ్ చేశారు లేదని,